అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుందాం. మా కుటుంబం ఆస్ట్రేలియా వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది. సో ఈ ఈ మధ్యనే మేము ఇద్దరికి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ తీసుకున్నాం ఇక్కడ. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ తీసుకునేటప్పుడు దానికి ఉన్న ప్రాసెస్ ఏంటి, మామూలుగా ఏ విషయాలు చూసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి కొంచెం రీసెర్చ్ చేసి బుక్స్ చదివి ఆన్లైన్లో చదివి కొంత అవగాహన అయితే వచ్చింది ఇప్పుడు. సో దాన్ని బట్టి మేము కవర్స్ తీసుకున్నాము మాకు అవసరమైనంత వరకు. సో నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ షేర్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఎల్ఐసి పాలసీలు కాదు, ఎండోమెంట్ పాలసీలు, వాటి గురించి మాట్లాడలేదు. ఇండియాలో ప్యూర్ డెత్ కవర్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. సో మనం మొదటగా చెప్పుకోవాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అసలు. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆర్ టర్మినల్ ఇల్నెస్ అని డయాగ్నోస్ చేస్తే, అంటే టర్మినల్ ఇల్నెస్ అంటే మేబీ 1 సంవత్సరం కన్నా బ్రతకపోవచ్చు అనుకుంటే, సో అలాంటప్పుడు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడరు ఎంత కవర్ అయితే మనం తీసుకున్నామో, ఎంత అమౌంట్ అయితే ఆ అమౌంట్ మన డిపెండెంట్స్కి పే చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అదే. దీన్ని లైఫ్ కవర్ అంటారు. కానీ మనకి ఆస్ట్రేలియాలో వేరే వేరే 4 టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో వేరే వేరే ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో లైఫ్ కవర్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంది. ఇది కాకుండా టీపీడీ అంటే టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ. సో టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఒకటి. ఇన్కమ్ ప్రొటెక్షన్, ఒకవేళ మనకు ఏదైనా డిసీజ్ వల్ల కానీ, ఏదైనా కారణం వల్ల కానీ, ఇంజురీ వల్ల కానీ ఇన్కమ్ రాకలేకపోతే దానికి ఇన్కమ్ ప్రొటెక్షన్. ట్రామా, ఏదైనా మేజర్ డిసీజ్ వస్తే. టీపీడీ ఒకవేళ ఏదైనా పర్మనెంట్ డిజబిలిటీ అయితే. సో ఈ మూడింటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. కానీ ఈరోజు వరకు మనం జస్ట్ లైఫ్ కవర్ గురించి. సో మనకి ఇదంతా మాట్లాడుకునే ముందు అసలు మనకి లైఫ్ కవర్ ఎందుకు, ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అసలు. సో లైఫ్ ఇన్సూరెన్సు సింపుల్గా చెప్పాలి అంటే ఒకటి, మీరు సింగిల్ అయి ఉండి మీ మీద అసలు ఏమి డిపెండెంట్స్ ఎవరు లేరు అనుకుంటే మీ ఆదాయం మీద కానీ, సో మీకు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అంటే మీకు ఏదైనా జరిగితే మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. బట్ ఆన్ ద అదర్ సైడ్, ఒకవేళ మీకు ఏదైనా జరిగితే మీ భార్య కానీ, భర్త కానీ, ప్లస్ మీ పిల్లలు, వీళ్ళందరూ డిపెండెంట్ కదా మీ మీద, అంటే మీ ఆదాయం మీద, మీ మీద. సో వాళ్ళకి మనము కొంచెం ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. సో దానికోసం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటాము. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి కవరు అసలు ఎంత అమౌంట్ కావాలి అనేది వివిధ రకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసింది టూ నాకు తెలిసినంత వరకు ఈ 2 ఎక్కువ హైలైట్ అవుతాయి. ఈజీ క్యాలిక్యులేషన్ వచ్చేసి 10 years ఇన్కమ్. ఓకే, నాకు 100K శాలరీ, ఒక 100K శాలరీ ఇక్కడ పర్ యానం వస్తుంది. 100K అంటే ఓకే, నాకు 10 yearsకి నేను లేకపోయినా నాకు మా ఫ్యామిలీకి 10 years ఇన్కమ్ వస్తూనే ఉండాలి. సో 10 years ఇన్కమ్ అంటే సో 1 million అవుతుంది అనమాట. అది ఈజీ క్యాలిక్యులేషన్. లేదు అంటే లయబిలిటీస్, అసెట్స్ వచ్చేసి నేను ఓకే, లయబిలిటీస్ అంటే ఏంటి, సో నేను లేకపోయినా మా ఫ్యామిలీ నెలవారీ ఖర్చులు అవన్నీ జరగాలి. మేబీ కిడ్స్కి ఎడ్యుకేషన్ ప్లాన్ ఉంటే అవి, ఇంకా ఒకవేళ వాళ్ళకి అంటే హౌస్ కానీ ఉంటే హౌస్ మీద ఉన్న అప్పు, లేకపోతే ఇంకా ఇతర వేరే తరహా అప్పులు ఏమన్నా ఉంటే ఆ అప్పులు అన్నీ కలిపి లయబిలిటీస్. సో కానీ అసెట్స్, మేబీ నాకు ఏదన్నా నా సూపర్ యానం ఫండ్లో కొంత క్యాష్ ఉంది, ఎంత సేవింగ్స్ ఉన్నాయి, లేకపోతే ఎంత సేవింగ్స్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ. సో ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది, దాన్ని బట్టి ఈ లయబిలిటీస్ మనం ఒక 3 million అనుకుంటే, మేబీ అసెట్స్ ఒక 1 million ఉంటే ఒక 2 millionకి మనం కవర్ తీసుకోవాలి. సో ఇది మోర్ ఫుల్ ప్రూఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇవన్నీ
పర్సన్ టు పర్సన్ మారిపోతాయి. సో ఎవరికి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఆ విధంగా, సో వాళ్ళు కంఫర్ట్ని బట్టి. సో మనం ఈ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు ఆర్ ఎక్కడెక్కడ హ్యాండిల్ చేయొచ్చు. సో దీనికి మెయిన్గా 3 విధాలు ఉన్నాయండి లైఫ్ కవర్. అందరికీ సూపర్ యానం తెలుసు కదా. సూపర్ యానం అనేది ఇక్కడ రిటైర్మెంట్ ఫండ్. సో రిటైర్మెంట్ ఫండ్స్కి ప్రతి ఒక్కరూ అర్హులే. సో ప్రతి ఒక్కరూ సూపర్ యానం అకౌంట్ మెయింటైన్ చేయాలి. వేరే ఫండ్స్ నుంచైనా పర్లేదు. సో ప్రతి ఒక్కరు ఎయిదర్ ఇన్సైడ్ సూపర్ యానం. సో మీ సూపర్ యానం ఫండ్ మోస్ట్ ఆఫ్ ద టైము డిఫాల్ట్గా ఒక కవర్ ఇస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్. సో మీరు రిజిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైము వాళ్ళు డిఫాల్ట్ కవర్ ఇస్తారు. దానికి ప్రీమియమ్స్ కూడా కట్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా మీ యాన్యువల్ స్టేట్మెంట్ చూస్తే దాంట్లో ఉంటుంది కటింగ్స్ అన్నీ. సో ఇది అన్ని సూపర్ యానం ఫండ్స్ ఇవ్వరు. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల క్రితం నేను అవేర్ సూపర్లో జాయిన్ అయ్యాను. అందులో మాకు డిఫాల్ట్ కవర్ ఏం లేదు. సో జాయిన్ అయ్యాను, నాకేమీ కవరు అలా రాలేదు. సో ఒక రకంగా మంచిదే నాకు, ఎందుకంటే మళ్ళీ అది క్యాన్సిల్ చేసి నేను వేరే తీసుకోవడం అదే అలా ఏం లేదు. సో ఇన్సైడ్ సూపర్ యానం ఆర్ మనము డైరెక్ట్గా బయటికి వెళ్ళి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మనం సూపర్ యానం కాకుండా మనం మామూలుగా ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇది కైండ్ ఆఫ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్ట్గా బయట నుంచి తీసుకోవడం. హైబ్రిడ్ వచ్చేసి నేను ఇది మళ్ళీ మాట్లాడతాను. హైబ్రిడ్ సూపర్ యానం బయట తీసుకుంటాము, కానీ అమౌంట్ సూపర్ నుంచి వెళ్తుంది. సో ఇది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. సో ఇది లైఫ్ కవర్ అనమాట. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఇందులో ప్రీమియమ్స్. సో ప్రీమియమ్స్ ఎలాగా? సో ప్రీమియమ్స్ మనం నెల కట్టొచ్చు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కట్టొచ్చు. అది కాదు ఇక్కడ మాట్లాడేది. మెయిన్ మనకి ప్రీమియమ్స్ 2 రకాలు ఉన్నాయి. మెయిన్ లెవెల్, స్టెప్డ్. సింపుల్గా చెప్పాలి అంటే లెవెల్ అంటే మనము లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎంత ప్రీమియం ఉందో అదే ప్రీమియము మనం కవర్ ఉన్నంత వరకు ఉంటుంది. అంటే సపోజ్ మేము 1 మిలియన్కి మేబీ ఒక $700 పర్ ఇయర్ ప్రీమియం అనుకోండి. సో ఆ 700 మీరు ఇప్పుడు 25 ఏజ్ అప్పుడు తీసుకున్నారు. 700 26కి 700 ఉంటుంది, 20, 30, 35, 65 వరకు 700 ఉంటుంది. అదే స్టెప్డ్ ప్రీమియం తీసుకున్నారు అనుకోండి, మేబీ 25 అప్పుడు 300 ఉంటుంది. సో ప్రతి ఇయర్ మారుతుంది, రివ్యూ చేస్తారు. మేబీ 30 అప్పుడు 500, 600 అట్లా పెరుగుతుంది అనమాట స్టెప్డ్ ప్రీమియం. కానీ ఒక క్యాచ్ ఏంటంటే ఈ లెవెల్ ప్రీమియము పెరగదు. ఎప్పుడు పెరగదు? ఓన్లీ ఏజ్ బేస్డ్గా పెరగదు. కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. ఎందుకు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బట్టి, లేకపోతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిన దాన్ని బట్టి. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓన్లీ బిగ్ డిఫరెన్స్ ఏజ్. పర్సన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఏజ్ ప్రకారం పెరగదు ప్రీమియం. స్టెప్డ్ అప్ ఏజ్ ప్రకారం పెరుగుతుంది. సో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకైతే, అంటే నాకు ఇండియాలో కూడా అనుభవం ఉంది కాబట్టి, ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్కి లెవెల్ ప్రీమియమ్స్ అన్నీ. సో ఇండియాలో నేను తీసుకుంది కొన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాను, కొన్ని క్రోర్స్ కవరు. సో దానికి ఏంటంటే నాకు ఆ ప్రీమియం అదే 65 ఇయర్స్ వరకు కంటిన్యూ ఉంది. ఇండియాలో ఈవెన్ ఈ సిపిఐ ఇండెక్స్ దీని తరహా కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. నాకైతే ఒక 7 సంవత్సరాల నుంచి పెరగలేదు అది. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఇండియన్ కాంటెక్స్లో రీసెంట్గా జిఎస్టీ కూడా ఈ సంవత్సరం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్లకి లైఫ్ ఇన్సూరెన్స్లకి తీసేశారు. సో 18% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 0% చేశారు. సో అందుకని నా ప్రీమియం ఇంకా తగ్గింది ఇండియాది. ఇంతకుముందు 18,000 సంథింగ్ ఉండేది, ఇప్పుడు 15,000కి వచ్చింది, 15,000 సమ్ చేంజ్. ఎందుకంటే 18% జిఎస్టీ పోయింది కాబట్టి. బట్ లెవెల్ స్టెప్డ్. సో నేను ఆన్లైన్లో అంతా రీసెర్చ్ చేసి వేరే వాళ్ళని అడిగి థ్రెడ్స్లో, రెడిట్ థ్రెడ్ వీటిలో అంతా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వరకు ఇప్పుడు అందరూ అవాయిడ్ చేస్తున్నారు లెవెల్ ప్రీమియమ్స్. ఎందుకంటే కోవిడ్ ముందు ఆర్ కోవిడ్ తర్వాత నుంచి చాలా వరకు లెవెల్ ప్రీమియమ్స్ కూడా ఆల్మోస్ట్ స్టెప్డ్ ప్రీమియమ్స్ దాకా వచ్చేసినాయి. సో దీనివల్ల ప్రాబ్లం మోరల్లెస్ సేమ్ లాగా వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే లెవెల్ ప్రీమియమ్స్ తీసుకుంటే మనం ఇనిషియల్ నుంచి ఎక్కువ ప్రైస్ కట్టాలి, ప్లస్ వీఆర్ కైండ్ ఆఫ్ లాక్డ్ ఇన్ వాళ్ళతో. ఎందుకంటే
మనకి స్టెప్డ్ ప్రీమియం లెవెల్ ప్రీమియం బ్రేక్ ఇన్ అవ్వాలి అంటే ఒక 10 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ ఉండాలి. ఇది కైండ్ ఆఫ్ నార్మల్ కార్ కొంటాం లేకపోతే ఎలక్ట్రిక్ కార్ కొంటాం. సో ఎలక్ట్రిక్ కార్ కొంటే ఇనిషియల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, అలాంటిదన్నమాట. సో ఇది మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీకు ఏది ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత ప్రీమియమ్స్ పడుతుంది, ఎంత ఇంక్రిమెంట్ ఉంటుంది అన్నీ చూసుకొని మీరు తీసుకోవాలి. సో ఇది ముఖ్యమైన అంశం. దీని తర్వాత ఇప్పుడు మాట్లాడితే కొంచెం ఓకే, నాకు కవర్ అమౌంట్ ఉంది, నేను డిసైడ్ అయ్యాను ఎంత లెవెల్ ఆర్ స్టెప్డ్ ప్రీమియము. నేను ఇప్పుడు ఇన్సైడ్ సూపర్ తీసుకున్నా, అవుట్ సైడ్ సూపర్ తీసుకున్నా. సో రెండింటికి తేడా ఏంటి? సో ఇన్సైడ్ సూపర్ చెప్పాలి అంటే నేను అవేర్ సూపరే తీసుకుంటున్నాను. అవేర్ సూపర్ యానం ఫండ్ ఏమి ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయట్లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం గవర్నమెంట్ సూపర్ యానం రూల్స్ ప్రకారం వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఇన్సూరెన్స్ ఎవరు, అండర్ రైటర్ని పిలుస్తారు. ఓకే, ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ అందరిని పిలిచి వాళ్ళ దగ్గర బిడ్డింగ్ తీసుకొని వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట త్రూ సూపర్. సో మనకి వాళ్ళతో పెద్ద ఇది ఉండదు, పెద్ద కాంటాక్ట్స్ కూడా ఉండవు. కానీ ఇన్సైడ్ సూపర్ ఏంటంటే గ్రూప్ పాలసీలన్నీ. సో నువ్వు ఒక పూల్లో ఉన్న గ్రూప్ కవర్స్లో నువ్వు యాడ్ అవుతున్నావు. ప్లస్ డిఫాల్ట్ కవర్స్ ఎప్పుడైనా ఒక తక్కువ ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే. కానీ మీరు ఓకే డిఫాల్ట్ ఒక 300K ఉంది, నేను 400 1 మిలియన్ 1.5 మిలియన్ వేసినప్పుడు పెంచాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా ప్రీమియం చాలా పెరుగుతుంది, బయట కన్నా కూడా పెరుగుతుంది ఎక్కువ. ఎందుకంటే ఈ అండర్ రైటర్స్ అందరూ ఎక్కువ మనీ చేసుకునేది అక్కడే. సో గ్రూప్ పాలసీలకి కొంచెం తక్కువ డబ్బులు ఇస్తారు, అంటే తక్కువ డబ్బులు కోట్ చేస్తారు. బట్ ఇండివిజువల్గా కొంచెం నువ్వు ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే నీ కవరు అప్పుడు ఎక్కువ కోట్ చేస్తారనమాట. సో కెన్ గెట్ ఎక్స్పెన్సివ్. ఇంకొకటి నాకు పెద్ద ప్రాబ్లం, ఇది నాకు మెయిన్ ట్రబుల్, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. సో నువ్వు సూపర్ యానంలో ఇన్సూరెన్స్ తీసుకున్నావు ఈరోజు, ఓకే, ఒక 5-6 ఇయర్స్ అయింది, నీ సూపర్ యానం ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు ఆర్ వాట్ ఎవర్ ద రీజను, నువ్వు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మార్చుకోవాలి, వేరే సూపర్ యానం ఫండ్కి మారదాం అనుకుంటున్నావు. కానీ నీ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఇక్కడ నువ్వు 5-6 ఇయర్స్ నుంచి తీసుకొని ఉన్నావు. సో ఈ 5-6 ఇయర్స్లో నీకు ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఉండొచ్చు, అంటే కొత్తగా ఇంకేదైనా డయాబెటీస్ ఇంకేదైనా జబ్బులు వచ్చి ఉండొచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ మార్చలేవు. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ సూపర్ ఫండ్ నుంచి తీసేస్తే నీ ఇన్సూరెన్స్ కూడా ఎలాప్స్ అయిపోతుంది. ప్లస్ నువ్వు వేరే ఇన్వెస్ట్మెంట్ దానికి వెళ్ళినప్పుడు మళ్ళీ క్వశ్చనర్ అక్కడ ఫిల్ చేయాలి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు. వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు ఆర్ నీకు తగినంత కవర్ ఇవ్వకపోవచ్చు. సో అందుకని ఇది కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ టైడ్ అయిపోతాయి. సో మనం డీకపుల్ చేయలేము, కొంచెం కష్టం. అంటే దెర్ ఆర్ వేస్, మేబీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఉంచు జస్ట్ ఇన్సూరెన్స్ కోసం, నేను మిగతా అమౌంట్ అంతా వేరే సూపర్ యానం ఫండ్కి మార్పించు. ఇది కొంచెం హ్యాజిల్, 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ప్లస్ 2 రకాల అడ్మిన్ ఫీజు, హ్యాండ్లింగ్ ఫీజు, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఫీజు అవన్నీ పడతాయి. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. కానీ వీటన్నిటికన్నా కూడా మెయిన్ బెనిఫిట్ ఇక్కడ చూసేది ఏంటి అంటే ఇన్సైడ్ సూపర్లో మెయిన్ 15%. మనకి ఇన్సైడ్ సూపర్లో ఎంత పడుతుంది, మనం సూపర్లో ఎప్పుడైనా డబ్బులు వేసినప్పుడు 15% ట్యాక్స్ పడుతుంది, అంటే 15% ట్యాక్స్ పడుతుంది. బట్ ఇమాజిన్ మనకి బయట మార్జినల్ ట్యాక్స్ రేట్లో ఆ పర్సన్ 37% బ్రాకెట్లో ఉన్నాడు. సో 37% కాకుండా ఇక్కడైతే 15%, అంటే ఆ పర్సన్ 22% ఆఫ్ ట్యాక్స్ సేవ్ చేసినట్టు. సో అదొకటి. ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వు క్యాష్ ఫ్లో ఇందులో నుంచి వెళ్తుంది కాబట్టి నీ రిటైర్మెంట్ అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంది కొంచెం. సో దానికోసం నువ్వు ఎక్స్ట్రాగా కన్సెషనల్ కాంట్రిబ్యూషన్లో వేస్తూ ఉండాలి. సో అది సూపర్ యానం గురించి మనం ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడదాం. సో అది ఇన్సైడ్ సూపరు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్సైడ్ సూపర్లోనే ఉంటారు. సో ఇప్పుడు మనం అవుట్ సైడ్ సూపర్కి వెళ్దాము. ఇన్సైడ్ సూపర్లో ఎందుకు ఉంటారు అంటే అది డిఫాల్ట్ కవర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. డిఫాల్ట్ కవర్ ఆల్రెడీ సూపర్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తే అందులో ఉంటారు, ఇక అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అవుట్ సైడ్ సూపరు ఎవరికి వస్తుందంటే
మోర్ వాళ్ళు ఓకే ఇన్సూరెన్స్ అన్ని నాకు హ్యాండ్ ఓవర్లో ఉండాలి, నేను చూసుకుంటాను అన్ని వాటి గురించి. సో మెయిన్ డ్రాబ్యాక్ ఇటు వచ్చేసి ప్రీమియం నాన్ ట్యాక్స్ రిడక్టబుల్. ఆబ్వియస్గా నువ్వు 37% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే నువ్వు 37% ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ నువ్వు సూపర్కి ఆ అమౌంట్ నువ్వు ప్రీమియమ్స్ కడతావు, అదొకటి. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఇండివిజువల్ కవర్స్ కదా, సో మోర్ క్వశ్చనర్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి, మోర్ హెల్త్ రిస్క్ అసెస్మెంట్ ఉంటుంది, కానీ అప్ ఫ్రంట్ అసెస్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది అంటారు కదా ఆది నిష్ఠూరం అంత్య నిష్ఠూరం గురించి. సో అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని. సో మనకి సూపర్ యానంలో ఏంటంటే హెల్త్ అసెస్మెంట్ చేస్తారు, కానీ హెల్త్ అసెస్మెంట్ అందుకు చేయరు, జస్ట్ క్వశ్చనర్ ఫిల్ చేస్తావు అంతే. క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్ళు మోర్ స్క్రూటనైజ్ చేస్తారు. బట్ వేరాజ్ ఇక్కడ సూపర్ వీటిల్లో అవుట్ సైడ్ సూపరు నీకు కవర్ ఇచ్చే ముందులే వాళ్ళు రిస్క్ చాలా అసెస్మెంట్ చేస్తారు. నాకు స్వతహాగా అనుభవం అయింది ఇప్పుడు, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో దానివల్ల ఏంటంటే నీకు వాళ్ళు రిస్క్ హ్యాండిల్ వాళ్ళ బౌండరీస్లో ఉంది కాబట్టి రిస్క్ దెన్ ఓన్లీ వాళ్ళు డిసైడ్ అవుతారు నీకు ఇవ్వటానికి. సో నీకు ఒకసారి పాలసీ వచ్చిందంటే నీకు ఓకే, నీకు మోర్ ఆర్ లెస్ నీకు క్లెయిమ్ పాస్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పిన డ్రాబ్యాక్ దానికి ఇక్కడ అడ్వాంటేజ్ డీకపుల్ కాబట్టి నువ్వు సూపర్తో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ ఏం లేవు కాబట్టి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ నీకు ఫ్రీగా ఎక్కడైనా స్విచ్ చేసుకోవచ్చు. సో హైబ్రిడ్ మోడల్. సో నేను చెప్పింది ఓకే ఇన్సైడ్ సూపర్ ఏమో ట్యాక్స్ సేవింగ్స్ ఉంది, అవుట్ సైడ్ సూపర్ ఏమో మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే కెన్ ఐ టై టుగెదర్ అంటే అది ఉంది. సో హైబ్రిడ్ మోడల్ అంటారు. ఇన్సూరెన్స్ అవుట్ సైడ్ ద సూపరు. సో నేను సూపర్లో కాకుండా బయట డైరెక్ట్గా ప్రొవైడర్తోనే తీసుకున్నాను ఇన్సూరెన్స్, కానీ నా ప్రీమియమ్స్ అనేది నా సూపర్ నుంచి టైప్ చేస్తాను. సో ఇది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయలేదు చాలా చోట్ల, దీనికోసం నేను చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది అవి చదివి మొత్తం. సో ఇది నాకు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనిపించింది. మెయిన్ ఏంటంటే జస్ట్ చిన్నది. సో నేను వెళ్ళి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ బయట తీసుకుంటాను, టాల్ కానీ ఏఐఏ ఎవరో ఒకరి దగ్గర. కాకపోతే వాళ్ళకి చెప్తాను నేను, వాళ్ళు ఫామ్స్ ఇస్తారు మనకి, ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే మన సూపర్ యానం ఫండ్ అయితే మన సూపర్ యానం ఏదైతే ఉందో దాని నుంచి దీనికి లింక్ చేసి వీళ్ళు ప్రీమియమ్స్ తీసుకుంటారు. సో దీనివల్ల ఓకే నేను ఫ్యూచర్లో నేను సూపర్ యానం ఫండ్ మార్చాలి అనుకుంటే నో ప్రాబ్లం, నువ్వు సూపర్ యానం వేరే ఫండ్కి వెళ్ళు, అక్కడ ఆ సూపర్ డీటెయిల్స్ మాకు ఇవ్వు, మేము ప్రీమియం అక్కడి నుంచి తెచ్చుకుంటాం. సో ఇది డీకపుల్ అయిపోయింది అనమాట సూపర్ యానము అండ్ అదే ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్. సో అది హైబ్రిడ్ మోడల్. సో ఇవన్నీ చెప్పాను కదా. నేను ఇంకా ఓకే ఎలా తీసుకోవచ్చు, నాకు అన్నీ ఓకే వచ్చినాయి, హైబ్రిడ్ మోడల్ తీసుకుంటాను, ప్లస్ నాకు ప్రీమియం ఎంత కవర్ కావాలో తెలుసు, ప్లస్ లెవెల్లా స్టెప్డా అవి డిసైడ్ అయ్యాను అన్నీ అనుకుంటే ఇప్పుడు మెయిన్ ఎయిదర్ నువ్వు సూపర్ మెంబర్ పోర్టల్ని తీసుకోవచ్చు, ఓకే నీకు డైరెక్ట్గా వెళ్ళిపోయి సూపర్ యానంలోనే తీసుకుంటా అనుకుంటే అక్కడ తీసేసుకోవచ్చు. లేకపోతే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నువ్వు డైరెక్ట్గా అవుట్ సైడ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గర రీచ్ అవుట్ అయ్యి నువ్వు డైరెక్ట్గా కొటేషన్స్ తెచ్చుకొని నువ్వు చేసేసుకోవచ్చు. లేదు అంటే ఫైనాన్షియల్ అడ్వైజరు. సో ఫైనాన్షియల్ అడ్వైజరు ఆర్ నేను ఐ విల్ సే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్. సో ఫైనాన్షియల్ అడ్వైజర్సే ఒక చిన్న విభాగం ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో వీళ్ళు హోల్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ అడ్వైస్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కూడా అడ్వైజ్ చేస్తారు, కానీ అది ఆల్మోస్ట్ $5,000-6,000 ఉంటుంది. కానీ నాకు ఫైనాన్షియల్ ప్లాన్ వద్దు, ఇన్సూరెన్స్ అడ్వైజెస్ చాలు అనుకుంటే అది కూడా ఇస్తారు ఒక $500-600కి. సో చాలా ఫైనాన్షియల్ అడ్వైజరీ ఫార్మ్స్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కూడా చేస్తారు. సో అదొక ఆప్షను. లేదు అంటే కంపారిజన్ సైట్స్. సో కంపారిజన్ సైట్స్ చాలా ఉన్నాయి. నాకు పెద్దగా నచ్చలేదు ఈ ప్రాసెస్, ఎందుకంటే వాళ్ళు హై లెవెల్ కంపేర్ చేస్తున్నారు, ప్లస్ అంత డీటెయిల్డ్గా లేదు. సో మళ్ళీ రీచ్ అవుట్ అవుతారు మనం ఫామ్స్ ఏదైనా ఫిల్ చేస్తే కొంచెం బురదంటా ఉంటారు. బట్ నాకైతే పెద్దగా ఉపయోగపడలేదు కంపారిజన్ సైట్స్. నేను మిగతా అన్నీ చెక్ చేశాను. సో ఇంత జరిగింది కదా నా కవర్ ఆర్ మా కపుల్ కవర్ ప్రాసెస్ ఎలా జరిగింది. సో మేము ఒక ఇన్సూరెన్స్ అడ్వైజరీ ఇవన్నీ చదివిన తర్వాత ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్తో రీచ్ అవుట్ అయ్యాం మేము. సో అది
స్కై వెల్త్ అనేది. సో స్కై వెల్త్ ఇదేమి స్కై వెల్త్ స్పాన్సర్షిప్ వీడియో కాదు. సో నేను వెళ్ళిన స్కై వెల్త్. నాకు స్కై వెల్త్ ఎలా తెలిసింది అంటే, నేను ఆస్ట్రేలియన్ ఫైనాన్స్ పాడ్కాస్ట్ అని ఒకటి యాపిల్ పాడ్కాస్ట్లో ఎప్పుడు వింటూ ఉంటాను నాకు కార్లో ఉన్నప్పుడు. సో వాళ్ళలో 2-3 సార్లు ఈ స్కై వెల్త్ వాళ్ళు ఇలా CEO గెస్ట్గా వచ్చి తను మాట్లాడటం, తను క్లారిఫై చేసిన విధానం, అది నాకు అదంతా బాగా నచ్చింది. ప్లస్ వీళ్ళు ఓన్లీ ఇన్సూరెన్స్ అడ్వైజరీ చేస్తారు. వీళ్ళందరూ ఫైనాన్షియల్ అడ్వైజర్సే ఈ ఫర్మ్ మొత్తం. కానీ వాళ్ళు ఈ నీచే మార్కెట్ అన్నట్టు వాళ్ళు హోల్ ఫైనాన్షియల్ ప్లాన్ కాకుండా ఓన్లీ ఇన్సూరెన్స్ అడ్వైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మోర్ నాలెడ్జ్ ఉంది ఇన్సూరెన్స్ అడ్వైజరీ, ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్స్ ప్రాసెస్ అదంతా. సో అని అట్లీస్ట్ నాకు అనిపించింది. సో వీళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఒక మనము 330 సింగిల్ ఆర్ లేకపోతే 495 కపుల్ సో పే చేస్తే వాళ్ళు మనకి మన దగ్గర క్వశ్చనర్ అన్నీ తీసుకొని, సో వీళ్ళు ఏం చేస్తారంటే మన క్వశ్చనరు, హెల్త్ క్వశ్చనరు, మన రిక్వైర్మెంటు వీటన్నింటినీ చూసుకొని ఒక అనానిమస్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. మన డీటెయిల్స్ కాకుండా మన డీటెయిల్స్ లాంటిది ఒక అనానిమస్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ అందరికీ రీచ్ అవుట్ అయ్యి కొటేషన్స్ తీసుకుంటారు. సో ఆ కొటేషన్స్ తీసుకొని వీళ్ళు అనలైజ్ చేసి మొత్తం కంపేర్ చేసుకొని ఏది బెస్ట్గా ఉంది, ఏది మనకి సూటబుల్ అవుతుంది అనేది అన్నీ యాడ్ చేసి మనకు సూటబుల్ అనేది ఒకటి సజెస్ట్ చేస్తారు. ఇదంతా ఒక స్టేట్మెంట్ ఆఫ్ అడ్వైజ్లో ఇస్తారనమాట. ప్లస్ వాళ్ళు మళ్ళీ వాక్ త్రూ చేయటం కానీ అదంతా చేసి మనకి ఏదన్నా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ చేసి అదంతా ఒక ఫైనలైజ్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఇంకా ప్రొసీడ్ అవ్వాలంటే వాళ్ళతో ప్రొసీడ్ అయ్యి ప్లాన్ ఇదంతా చేయొచ్చు. సో నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ ద్వారానే వెళ్ళాము. మళ్ళీ మేము హైబ్రిడ్ మోడల్లోనే వెళ్ళాము. సో ఇన్సూరెన్స్ ప్రొవైడర్ బయటే ఉన్నాడు, సూపర్ యానంలో కాదు. సో మేము నియోస్ ప్రొటెక్ట్, కానీ సూపర్ అమౌంట్ మాత్రం ఈ ప్రీమియం అమౌంట్ మాత్రం సూపర్ నుంచి వస్తుంది, నా సూపర్ కలెక్షన్. సో నాది నియోస్ ప్రొటెక్ట్ సజెస్ట్ చేశారు, మా వైఫ్ది జూరిక్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేశారు. బట్ మా సెటప్ అంతా మోరలెస్ సేమ్. సో ఈ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఇక్కడంతా కమిషన్ బేస్డ్ మోడల్స్. ఫీ ఓన్లీ అంటే అప్ ఫ్రంట్ ఫీ కట్టేస్తాము, ఇంకంతే, వాళ్ళతో సంబంధం ఉండదు. అది నేను ఇండియాలో ఫాలో అయింది అది. కానీ ఇక్కడేమో ఆ అప్ ఫ్రంట్ ఫీ వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంది, ప్లస్ నాట్ మెనీ ఆర్ సజెస్టింగ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే, నేను చూసిన దాని ప్రకారం నేను సూపర్ యానం నుంచి అవేర్ సూపర్ నుంచి నేను నాకు కావాల్సిన అమౌంట్కి కొటేషన్ రైజ్ చేశాను. నేను ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ రీచ్ అవుట్ అయ్యి నేను కొటేషన్ తెచ్చుకున్నాను. వీళ్ళు ఇచ్చిన నియోస్ ప్రొటెక్ట్ కొటేషన్ అన్నిటికన్నా తక్కువ ఉంది. ఈవెన్ దో ఆ నియోస్ ప్రొటెక్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ మా ఇన్సూరెన్స్ అడ్వైజర్కి కమిషన్ ఇస్తున్నా కూడా. సో ఆ కమిషన్ అప్ ఫ్రంట్ ఫస్ట్ ఇయర్ ఏమో 66%, నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ 22% ఇస్తారు. సో నేను ఈ స్కై వెల్త్ వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యాను. ఓకే, ఇంత అమౌంట్ కదా, సో వాట్ ఇఫ్ కెన్ యూ డూ ఫీ ఓన్లీ అడ్వైస్ అంటే, వాళ్ళు చెప్పారు ఫీ ఓన్లీ అడ్వైస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ మాకు. అది ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5,000-6,000 ఇనిషియల్ ఇంప్లిమెంటేషన్ తీసుకుంటారు. ప్రతి ఇయర్ ఆర్ ఏదైనా చేంజ్ కావాలి అంటే అమెండ్మెంట్ ఒక 22% 2,200, 2,300 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ క్లెయిమ్ వస్తే మళ్ళీ 2,200 ప్లస్ అవర్లీ. సో అవర్లీ అనేది చాలా రేట్ అవుతుందంట. అంటే సో 100 అవర్స్ ఒక్కొక్కసారి క్లెయిమ్ కాంప్లికేషన్ అయితే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేయాలి. సో ఓవరాల్గా వాళ్ళు చాలా మనీ చెప్పారు. సో ప్రస్తుతానికి నాకైతే కమిషన్ బేస్డ్ ఓకే అనిపించింది. ఎందుకంటే నాకు నియోస్ కమిషన్ బేస్డ్గా కూడా స్టిల్ నాకు ప్రీమియం తక్కువ ఇక్కడే వస్తుంది, బయట ఎక్కడ రావట్లేదు. ఇంకొకటి కమిషన్ బేస్డ్గా వెళ్ళడానికి కారణం కూడా మాకు స్టిల్ ఆస్ట్రేలియాలో చాలా కొత్త, మాకు ప్రాసెస్లు ఇవన్నీ చాలా తెలియదు కాబట్టి. ప్లస్ నేను ఆన్లైన్లో చాలాసార్లు చూస్తున్నాను, ఈ క్లెయిమ్ లాయర్స్ కూడా ఉన్నారు చాలామంది. ఈ క్లెయిమ్స్ వర్కౌట్ అవ్వకపోవటం, మళ్ళీ లాయర్స్ని హైర్ చేసుకోవటం, ఈ లాయర్స్ మళ్ళీ హెల్ప్ చేయడం, ఇవన్నీ చాలా చూస్తున్నాను నేను థ్రెడ్స్లో చదవటం కానీ ఏదైనా. సో అందుకని మేము డిస్కస్ చేసుకొని కపుల్ లాగా, ఓకే మనం లేకపోయినా కొంచెం అన్న ఈజీగా ప్రాసెస్, ఓకే నేను లేకపోతే తను లేకపోయినా నాకు కొంచెం ఈజీగా ఉండేలాగా ప్రాసెస్ వీళ్ళతోనే వెళ్దాము, వీళ్ళే కమిషన్ బేస్డ్ దట్స్ ఓకే, కానీ క్లెయిమ్స్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు అని. సో అందుకని వాళ్ళతోనే ప్రొసీడ్ అయ్యాం మేము.
నియస్ ప్రొడక్ట్ అనేది మెయిన్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నేను చేస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఓన్లీ త్రూ అడ్వైజర్స్. సో నేను నియస్ ప్రొటెక్ట్కి వెళ్ళి డైరెక్ట్గా నాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే ఎవరు వాళ్ళు ఓన్లీ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ త్రూ ఇస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి మోర్ స్క్రూటినైజ్ ఆల్రెడీ అడ్వైజర్స్ చేసి ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి జెన్యూన్ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు రిస్క్ అసెస్మెంట్ మోర్ దే కెన్ హ్యాండిల్ ఇట్. వీళ్ళేమీ బల్క్గా కస్టమర్స్ రావాలనుకోవట్లేదు. జెన్యూన్ కస్టమర్స్ ఒక లిమిటెడ్గా వస్తే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు ఆ రిస్క్ అసెస్మెంట్ అదంతా. వీళ్ళ అండర్ రైటర్ అగైన్ నోబెల్ ఓక్ నుంచి ఒక చిన్న వింగ్ ఇది నియస్ ప్రొటెక్ట్. ఇంకొకటి ఏంటంటే నా ప్రాసెస్ నేను ఆగస్ట్లో 2025లో స్టార్ట్ చేశాను ఫామ్స్ ఇనిషియల్గా ఫిల్ చేయడం. తర్వాత వాళ్ళు ఒక 2 months తీసుకున్నారు. అక్టోబర్లో ఏమో ఇచ్చారు వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ అడ్వైజ్ అదంతా మొత్తం. సో దాని తర్వాత మేము ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసి మేము ఇచ్చాము. మా వైఫ్ది నవంబర్లో వచ్చేసింది. అంటే జ్యూరిక్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేశారు. నాకు నియస్ ప్రొటెక్ట్తో ప్రాబ్లం అయింది. నాకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఇక్కడికి వచ్చాక వచ్చింది. సో దాన్ని వాళ్ళు ఇంకా ఫర్దర్గా చెక్ చేయాలని నేను చెకప్ చేయించుకునే జీపీకి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళలో కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ డేటా పాస్ అవ్వటం. సో అదంతా తర్వాత వాళ్ళు స్క్రూటనైజ్ చేసుకొని వాళ్ళు ఓకే ఇట్స్ నాట్ హ్యూజ్ రిస్క్ హియర్ అని డిసైడ్ అయ్యి ఫైనల్గా లోడింగ్ ఎక్స్ట్రా డబ్బులు ఏమీ వేయలేదు ఈ ఎక్స్ట్రా ప్రాసెస్ కోసం. సో నాకు చివరిగా ఫిబ్రవరిలో వచ్చింది. సో జస్ట్ నేను ఆగస్ట్లో స్టార్ట్ చేస్తే నాకు ఈ 2026 ఫిబ్రవరిలో చివరిగా ప్రాసెస్ వచ్చింది. ఓకే, అది నా ప్రాసెస్ అంతా. యాక్షన్ ఐటమ్స్ నేను ఎవరికైనా ఒకవేళ సజెస్ట్ చేయాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి మీ సూపర్ యానంలో మీరు రివ్యూ చేసుకోండి కవర్ ఎంత ఉంది. సో అసలు మీకు ఇన్సూరెన్స్ ఉందా, మీ సూపర్ యానం ఫండ్ నుంచి ఇన్సూరెన్స్ ఉంటే ఎంత కవర్ ఉంది, మీకు అసలు ఎంత కావాలి. సో అది రివ్యూ చేసుకొని మీరు ఇంక్రీజ్ చేసుకోండి కావాలంటే. ఆ కవర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు క్వశ్చనర్ ఉంటుంది. సో ఆ క్వశ్చనర్ జస్ట్ ఎస్ ఆర్ నో కొట్టకుండా కొంచెం డీటెయిల్గా చదివి ఆ హెల్త్ అసెస్మెంట్స్ ఇవి ఏవైనా ఏంటి అనేది అన్నీ చూడాలి. ఇంకొకటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అంటిల్ అన్లెస్ వాళ్ళకి చాలా స్క్రూటనైజ్ కావాలనుకున్నప్పుడే హెల్త్ అసెస్మెంట్ చేపిస్తారు. హెల్త్ అసెస్మెంట్ కూడా వాళ్ళ ఎక్స్పెన్సెసే, కానీ ఇక్కడ హెల్త్ అసెస్మెంట్ వెరీ రేర్ సినారియోస్లో వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు అడుగుతారు. ఇండియాలో నేను ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇండియాలో స్టిల్ ఇప్పుడు కూడా నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేయగానే నీకు హెల్త్ అసెస్మెంట్స్ అన్నీ డిఫాల్ట్. సో ఎక్స్రేలు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. సో ఇండియాలోకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. ఇండియాలో డిఫాల్ట్ ఎవరైనా కానీ క్వశ్చనర్ ఫిల్ చేయాలి, బట్ మెయిన్ హెల్త్ చెకప్స్ ఉంటాయి, ఇక్కడ లేదు. సో కమింగ్ బ్యాక్ టు హియర్, మీరు మీ సూపర్ యానంలో కవర్ సఫిషియెంట్గా ఉందా లేదో రివ్యూ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఒక బుక్లో చదివాను. ఆబ్వియస్గా నేను ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అవేర్ సూపర్లో నాకు ఇన్సూరెన్స్ లేదు డిఫాల్ట్ కవర్. ఒకవేళ మీకు డిఫాల్ట్ కవర్ ఉంటే ఆర్ మీరు ఎప్పుడైనా కవర్ తీసుకొని ఉంటే మీరు తీసుకున్న టైంలో కొన్ని క్వశ్చనర్ ఫిల్ చేసి ఉంటారు, అంటే హెల్త్ గురించి. మీరు ఒకసారి అవి రివ్యూ చేసుకోవాలంటే మీరు రిక్వెస్ట్ పెట్టవచ్చు మీ సూపర్ యానం వాళ్ళకి, వాళ్ళు ఇస్తారు మీకు ఆ ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీరు కొంచెం లేదు నాకు ఇవన్నీ తెలియట్లేదు, నాకు ప్రొఫెషనల్ హెల్ప్ కావాలంటే మేము వెళ్ళినట్లు మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ని రీచ్ అవుట్ అయ్యి మీరు ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇన్సూరెన్స్ అడ్వైజరు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని క్వశ్చన్లు అడగండి. మీరు అసలు కమిషన్ బేస్డా, ఎలా వర్క్ అవుతుంది. మీకు చాలామంది కమిషన్ బేస్డ్ మీరేం కట్ అవసరం లేదంటారు. కమిషన్ బేస్డ్ నేను ఒప్పుకుంటాను, మీరు మీ చేతిలో నుంచి ఏం కట్టరు, కానీ అల్టిమేట్గా అది మీ ప్రీమియంలోదే. సో నేను ఇది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఆన్లైన్లో వెతుకుతున్నప్పుడు నాకు న్యూస్ ప్రొడక్ట్లో ఇది కనిపించింది అనమాట, అప్ ఫ్రంట్ కమిషన్ టైప్. సో 66% to 22,050. So 66% is a max you can take from based on Australia insurance rules. 66% first year, 22% trail. సో దానివల్ల ఏంటంటే నాకు ప్రీమియం డిస్కౌంట్ ఏమీ రాదు. అదే వాళ్ళు డైల్ డౌన్ చేస్తే దాని ప్రకారం నాకు వస్తుంది. అంటే అల్టిమేట్గా అది మన డబ్బులే కదా. సో మనము పే చేసేదానికి సఫిషియెంట్గా అడ్వైస్ కానీ సఫిషియెంట్ హెల్ప్ అదంతా వస్తుంది అంటే ఓకే పే చేయడంలో.
లేకపోతే అనవసరం. సో అది కొంచెం రివ్యూ చేసుకొని మీరు ప్రాపర్ అడ్వైజర్ మీకు కుదిరితే అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి. సో దానివల్ల మీకు బెటర్ ప్లాను, బెటర్ కవరు అవన్నీ దొరకవచ్చు. సో అది కైండ్ ఆఫ్ లెంతీ వీడియో, బట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోస్లో కొంచెం ఆ టీపీడీ, ఇన్కమ్ ప్రొటెక్షన్, ట్రామా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.